హాయ్ అండి, నమస్తే. నేను శ్రీలత. ఈరోజు దొండకాయ ఫ్రై నేను కొంచెం వెరైటీగా చేయబోతున్నాను. అది మీరు కూడా చూస్తారని నేను ముందుగా దొండకాయలన్నీ అలా సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్నాను. కాకపోతే దీనికి కొంచెం లేత దొండకాయలు అయితే బాగుంటుంది. కొంచెం కొంచెం రెడ్డిష్గా ఉంటే ఏం కాదు, కానీ మరీ రెడ్గా ఉంటే వేయకూడదు ముక్కలు. తర్వాత మనము ప్యాన్ పెట్టేసుకొని, ఈ కూర ఏంటంటే మనకు కొంచెం పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. ఎప్పుడు ఒకటేలాగా దొండకాయ మామూలుగా ఫ్రై చేయడము, పల్లీలు వేసి చేయడము అలా కాకుండా ఇలా చేస్తే ఏంటంటే కొంచెము వెరైటీగా ఉండి పిల్లలు ఇష్టంగా తింటారని ఇలా చేశాను. తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, పసుపు వేసేసుకొని అవి కొంచెం వేగాక మనము కట్ చేసి పెట్టుకున్న దొండకాయలు ఉన్నాయి కదా, ఈ దొండకాయతోని మనం చాలా రకాలు చేసుకోవచ్చండి. ఒక కూరగాయతోటి మనం ఒక 10 రకాల కూరలు తయారు చేయొచ్చండి, ఏదైనా ఒక కూరగాయతోటి. తర్వాత ఆ నూనెలో మనము ముందుగా తరిగి పెట్టుకున్న దొండకాయ ముక్కలు వేసేసుకొని, మనం ఎప్పటికీ ఒకేలా కాకుండా కొంచెం వెరైటీగా చేస్తే ఏంటంటే చూసే వాళ్ళకు బాగుంటుంది, తినే వాళ్ళకు బాగుంటుంది కదా. అందుకని నేను ఈరోజు ఇలా చేశాను. వీటిని ఇప్పుడు మనం మంట లోలో పెట్టేసుకొని చక్కగా మూత పెట్టి మంచిగా వేగనీయాలండి. మధ్యలో కొంచెం వేగిన తర్వాత, సగం వేగిన తర్వాత సాల్ట్ వేసుకోవాలి సరిపడా. ఇప్పుడైతే వేయకూడదు, కొంచెం వేగాలి, వేగినాక వేద్దాము. తర్వాత ఈలోపు మనము దానికి కర్రీకి ఏమేమి కావాలనో మసాలా కూడా తయారు చేసుకుందాము. నేను ఈ కరివేపాకు వేసిన తర్వాత ఉప్పు కూడా వేసానండి, అది మిస్ అయింది క్లిప్పింగు. సరిపడా ఉప్పు దీంట్లోనే వేసేసుకుంటే ముక్కలన్నీ చక్కగా ఉడికిపోయి ముక్కలకు ఉప్పు పడుతుంది. చూసారా, ఆ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది. మరీ కూడా బాగా మాడినట్టుగా కూడా చేయకుండా ఆ విధంగా చేసేసుకోవాలి. ఇప్పుడు మనం దీనికి మసాలా ప్రిపేర్ చేసుకుందాము. నేను దాదాపు ఒక పెద్ద ఉల్లిపాయ ఒకటి తరిగాను, చిన్న అయితే ఒక 2 కట్ చేసుకోవచ్చు. నేను చేసేది 1/2 కేజీ దొండకాయలకండి. పెద్ద ఉల్లిపాయ చాలా అంటే చాలా పెద్దగా ఉంది అది. ముక్కలు చూస్తే మీకు అర్థమవుతుంది. తర్వాత ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు వేసాను. తర్వాత కొబ్బరి పొడి అండి, కొబ్బరి పొడి, ధనియా పొడి. ధనియా పొడి మట్టుకు ఒక 2 స్పూన్లు వేసుకోవాలి. అంటే నా దగ్గర చిన్న స్పూన్ కాబట్టి నేను 2 స్పూన్లు వేసాను. పెద్ద స్పూన్ అయితే 1 స్పూన్ వేసినా సరిపోతుంది. వీటిని మనము మిక్సీలో కనుక వేస్తే మనకు అది చాలా మెత్తని పేస్ట్ లాగా అయిపోతుంది కదా. అలా కాకుండా చేయాలి. ఈ కూర స్పెషలే అదండి. మనం ఇలా చాపర్లో వేసేసి మరీ చిన్న ముక్కలు కాకుండా మరీ పెద్ద కాకుండా నేను చూపించే విధంగా అలా చేసుకోవాలి. చూసారా, అంతే. వెల్లిపాయలు కూడా మనకు అట్లా చిన్న చిన్న ముక్కలుగా ఉండి, ఉల్లిపాయలు అలా ఉండి మనము కర్రీ అన్నంలో తింటుంటే ఆ ఉల్లిపాయ ముక్కలు తగిలి పంటి కింద చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. మామూలుగా అయితే ఉల్లిపాయ కారంతో చేస్తాము, అది మొత్తము ముద్దలాగా చేసేస్తాం మిక్సీలో. అలా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. అంటే నేను ఇన్నిసార్లు బాగుంటుందని ఎందుకు చెప్తున్నానంటే మా పిల్లలు తిన్నారు, వాళ్ళకి నచ్చింది కాబట్టి బాగుందని చెప్తున్నాను. మనం ఇప్పుడు సరిపడా కారం కూడా వేసేసుకొని మళ్ళీ కాసేపు మగ్గనియాలండి. ఎందుకంటే ఈ వెల్లిపాయలు పచ్చిగా ఉంటాయి కదా, ఆ పచ్చి వాసన పోయేంత వరకు మూత పెట్టి మగ్గియాలి. ఒక్కటి గమనించండి, ఈ కర్రీ మొత్తం అయిపోయే వరకు కూడా స్టవ్ మాత్రం లోలోనే ఉంచుకోవాలండి. అసలు హై చేయకూడదు. హై చేస్తే ఏంటంటే మనకు మంచిగా ఉడకవి, ముక్కలకు అంతా మసాలా పట్టదు, మంచిగా ఉడకవు, మాడినట్టు అయిపోయి టేస్ట్ వేరే రకంగా వస్తుంది. కాబట్టి ఇదొక్కటి గమనించండి. కూర వీలైన వాళ్ళు ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి, ఎలా ఉందో కామెంట్ చెప్పండి, చేసుకున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే. ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. కర్రీ అయిపోయింది మొత్తానికి. కొత్తిమీరతో మనం ఫైనల్గా గార్నిష్ చేసుకోవాలి కదా, ఏ కర్రీకైనా ఇదే కదా. బాయ్ బాయ్.